జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూడగానే ఆప్యాయంగా ఆయన పలకరించడం కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిప్రజెంట్ ఏందన్నా నన్ను పర్సనల్గా కూడా అడగడం జరిగింది. ఆయనకి మెమరాండం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున మెమరాండం సమర్పించేంత ఒకటే చెప్పాడు ఆయన, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అదే స్టాండ్లో ఉన్నాం, ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉంటాం. ఈ కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ పరం కానివ్వకుండా ఎటువంటి ఉద్యమాలుగానే ముందుండి నడుస్తా అని చెప్పడం జరిగింది. అవసరం మేము ఇన్వైట్ చేస్తాం. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం కూడా వెనకంచి వేస్తుంది. కాబట్టి మీరు రావాలని చెప్పినప్పుడు నేను అవసరానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీతో పాటు వచ్చి నడుస్తా అని చెప్పడం కూడా జరిగింది. గతంలో ఏదైతే ఆయన అసెంబ్లీ తీర్మానం చేశాడో, గతంలో చేసినటువంటి ప్రధానమంత్రి గారికి ఏదైతే లెటర్లు ఇచ్చారో, ఏదైతే విజ్ఞప్తి చేశాడో ఆ విషయాలన్నీ కూడా ఆయన ఉచ్చరించడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా చెప్పాడైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇది భావోద్వేగంతో ప్రాణత్యాగ పరిస్థితి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ ఒప్పుకోమని చెప్పి మాట చెప్పడం పట్ల హృదయపూర్వక ధన్యవాదాలు. నిర్వాసితుల సంక్షేమం పట్ల కూడా మేము చెప్పాము, ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఇది పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మందిని పొట్టగొట్టారు, బయట ఉండిపోయారు వాళ్ళు. అందులో నిర్వాసితులు కూడా చాలామంది ఉన్నారు. వీరే కాకుండా మరి భయభ్రాంతులు చేసి ఎంప్లాయీస్ని కూడా వీఆర్ఎస్ ద్వారా పంపించేస్తున్నారు. మరి వారందరినీ కూడా ఆదుకోవాలి, ఎంప్లాయీస్ కూడా ఆర్థిక ప్రయోజనాలు కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద సహకారం కావాలన్నప్పుడు నేను పూర్తిగా మీతో పాటు ఉంటానని చెప్పి మాట ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.